హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం అనేది చాలా విలువైనది. దానిని వృధా చేస్తే తిరిగి రాదు, మళ్ళీ పొందలేం. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని మనం సాధించాలి అంటే టైం మేనేజ్మెంట్ అనేది ఎంతో ముఖ్యము. ఈవెన్ ఇంటిలో పనులు చేసుకోవటానికి కూడా టైం మేనేజ్మెంట్ని మనం పాటిస్తూ ఉంటే పనులన్నీ చకచక ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోవచ్చు. అసలు టైం మేనేజ్మెంట్ ఏంటి? ఎక్కువ పనులు చేయడం కాదు, ముఖ్యమైన పనిని ముందుగా చేయడం. రోజు మొదలయ్యే ముందు ఒక ప్లాన్ వేసుకొని ఉంటే అప్పుడు ఎటువంటి టెన్షన్ లేకుండా టైంని మనం సేవ్ చేసుకోవచ్చు. పెద్ద పనులను ఒకేసారి కాకుండా చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకోవడం ద్వారా పనిని మనం సులభతరం చేసుకోవచ్చు. అంటే ఇంటినంతా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకరోజు కిచెన్ని క్లీన్ చేసుకోవడం, ఇంకొక రోజు బెడ్రూమ్ క్లీన్ చేసుకోవడం, అలాగా పనుల్ని మనం డివైడ్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పనుల్ని కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పనులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా ముఖ్యమైన పనులను ముందుగా చేసేసి అత్యవసరమైన పనుల్ని వెంటనే పూర్తి చేసినట్లయితే మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. మనకి ముఖ్యమైన పనులు పెట్టుకొని ఫోన్ చూడడం, ఇంకొకటి ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే ముఖ్యమైన పనులు అక్కడ ఆగిపోతూ ఉంటాయి. సో మనం ముఖ్యమైనవి, అత్యవసరమైన పనుల్ని ముందుగా కంప్లీట్ చేసుకోవాలి. విరామం తీసుకోవాలి. ఏ పనిలోనైనా ఏకాగ్రత తగ్గకుండా ఉండాలంటే నిర్దిష్ట సమయం పనిచేశాక చిన్న బ్రేక్ తీసుకోవడం ఎంతో అవసరం. అలా చేసినట్లయితే మనకి పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం అనేది ఉండదు. అలాగే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గకుండా మన పనులను మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బట్టల్ని కుకింగ్ కంప్లీట్ చేసాము, తర్వాత ఒక 5 minutes అలా రెస్ట్ తీసుకొని తర్వాత బట్టలు తుక్కోవడం, లేదంటే బట్టలు ఫోల్డ్ చేయడం, ఇంటిని క్లీన్ చేసుకోవడం, అలాగా గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ ఉంటే మనకి పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అయ్యో పనంతా చేయాల్సి వస్తుందా అనే భారం ఉండదు. మనకి బాడీ అలసిపోకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అలాగే మనం కేవలం 5 నిమిషాలు అనే పద్ధతిని ఫాలో అయ్యి ఏ పనినైనా మొదలుపెట్టినట్లయితే మనము టైం మేనేజ్మెంట్ని సక్రమంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే బట్టలు ఫోల్డ్ చేయడం అనేది 5 minutes కంటే ఎక్కువ టైం పట్టదు. లేదంటే ఇంటిని ఊడ్చుకోవడం, ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం, అలాంటి చిన్న చిన్న పనులని అప్పటికప్పుడు చేసుకుంటే మనకి వాయిదా వేయడం అనే పద్ధతి ఉండకుండా ఉంటుంది. ప్లానింగ్ అనేది టైం మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అనేది. ఏ పనినైనా మనం చేసేటప్పుడు ప్లానింగ్ వేసుకుంటే చాలా బెటర్.